శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, తల్లిదండ్రి పిల్లల్ని చదువుకోమని హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. కానీ మన హైదరాబాద్లో 90% మంది యువత కోలివింగ్ కల్చర్కి అలవాటు పడిపోయి బజార్లోనే చేయకూడని విధంగా ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైన ఒక మహిళ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మ్యామ్, ఈ యువత తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఇది కొత్తగా లేదండి. అంటే లివింగ్ అనేది కొత్తగా వచ్చింది కానీ విమెన్స్ హాస్టల్స్ దగ్గర లేకపోతే ఆడపిల్లల హాస్టల్స్ దగ్గర మగపిల్లలు వెళ్ళడం గతంలో కూడా ఉంది. అయితే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరిని మీరు కంట్రోల్ చేస్తారు? ఏమన్నా అంటే మా ఇష్టం, మా స్వేచ్ఛ. ఇప్పుడు ఆ మగవాళ్ళు తప్పు చేయగలిగింది ఆడవాళ్ళు చేయకూడదు. నేను ఇక్కడ తప్పొప్పులు మాట్లాడను, లేదంటే ఆడ మగ అని కూడా మాట్లాడను. కానీ మనం కంట్రోల్ చేసుకుని మనం ఒక గిరి గీసుకుని ఉంచుకోవడంలో ఉండేది. తప్పు చేయడంలో ఏమొస్తుందండి? ఓ 10 మందితో తిరిగేస్తే ఏమొస్తుంది? అంటే డబ్బుల కోసం, లేదంటే వాళ్ళతోటి రూమ్ షేర్ చేసుకుని మళ్ళీ అక్కడ ఆ తర్వాత కొట్టుకోవడాలు, మళ్ళీ చంపుకోవడాలు, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎంటర్ అవుతుంది, లేకపోతే ఇంకొక అబ్బాయి ఎంటర్ అవుతాడు. ఏంటి అసలు ఈ కల్చర్? మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో. చంపడాలన్నీ కూడా అక్రమ సంబంధాల కోసమేగా. లోయల్లో తోసేసి, లేకపోతే కుక్కర్లు, లేకపోతే డ్రమ్ములు. అసలు నేను ఆడపిల్లలు ఒక్కళ్ళే చేస్తున్నా, ఆడపిల్లలు కూడా చేస్తున్నారు ఇటీవల కాలంలో. మగవాళ్లే చేసేవాళ్ళు ఒక కాలంలో, ఇప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. కానీ మనం చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ మనం ఎదగాల్సింది పోయి దిగజారిపోతున్నాం. మానసికంగా మనం ఎలా తయారవుతున్నాం? ఎందుకు వస్తుంది ఇది? ఈ ఫ్రస్ట్రేషన్స్ ఏంటి? మనం పల్లెటూరు నుంచి ఒకసారి పట్టణానికి వచ్చేసరికి మనకి ఈ రంగుల జీవితం ఏదో అద్భుతం అనుకుంటున్నామా? అర్థం కావట్లా. నేను నిన్న కూడా చూశాను, ఇంత రెంట్లు పెట్టుకునే బదులు లివింగ్ బెటర్, అంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం బెటర్ అని. షేర్ చేసుకోవడం బెటర్ అనుకుంటూ మీరేం చేస్తున్నారు? ఆవిడ తీసిన ఆవిడ అదే అంటుంది, అది నా కార్యానండి అక్కడ చూడండి అంటుంది. ఇక్కడికి వెళ్తున్నాం మనం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మిమ్మల్ని చదువుకోమని పంపిస్తున్నారు. మరి ఇప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు చేయాలా? అది కష్టమే కదా. పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్ల గొంతు కొయ్యలేరుగా, వాళ్ళ గొంతులు కోసుకోవాలి ఇంకా పిల్లల్ని కన్నందుకు. అలా ఉంది పరిస్థితి. ఏం చేయాలి? ఇలాంటి వాటికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఎంతకని ఇప్పుడు పోలీసులు మాత్రం ఎన్నిగా పెడతారండి? అది వాళ్ళ డ్యూటీ కాదుగా. ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు డబ్బుల కోసం ఇచ్చేస్తున్నారు. మీరు మాదాపూరు, గచ్చిబౌలి అవన్నీ వెళ్ళండి. ఏంటండి 2 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు 50,000, 60,000, 45,000. ఏంటది? ఎలా బతుకుతారు? ఇప్పుడు జనాభా ఎక్కువ ఉండే చోట రెంట్లు తక్కువ పెట్టాలి. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కదా, మనం ఎకనామిక్స్ చదువుకుంటాం. కానీ ఇక్కడ డిమాండ్ పెరిగే కొద్దీ రేట్లు పెంచేస్తున్నారు. మరి ఎందుకు? రెంట్ కంట్రోలింగ్ యాక్ట్ ఏమైంది? ఒకప్పుడు రెంట్ కంట్రోలింగ్ యాక్ట్ అని ఉండేది, మీకు ఐడియా ఉందా? ఉండేది. మరి రెంట్ కంట్రోలింగ్ యాక్ట్ ఏం చేసింది గవర్నమెంట్? మేము అభివృద్ధి చెందాము, మాకు హైటెక్ సిటీ ఉంది, లేకపోతే మాకు ఇంత ఏమంటారు ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి, కానీ సామాన్యుడు ఎలా బతుకుతున్నాడు అది పట్టించుకుంటున్నారా? ప్రభుత్వాలు ఎంతసేపు ప్రతిదాన్ని కమర్షియల్ దృష్టితో చూడడం. దీన్ని ఎట్లాగా మనం ఏమనాలి? పర్యాటకం చేసేయాలి, దీని మీద ఎలా సంపాదించాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ భద్రత కూడా ఆలోచించాలి. ఇవాళ మీరు ఇన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ కంపెనీలకు తగ్గట్టుగా మీరు హాస్టల్స్ ఎందుకు రన్ చేయరు? కంపెనీ వాళ్ళే రన్ చేయొచ్చుగా. చేసి చిన్న రూమే ఇవ్వండి, తక్కువకి ఇవ్వండి. ఇప్పుడు కొన్ని కంపెనీలు అసలు పికప్ అండ్ డ్రాప్ ఉండదు, మిడ్ నైట్ ఆ పిల్ల ఎలా వస్తుంది ఆడపిల్ల? మరి వీటి మీద ఎందుకు ప్రభుత్వాలు దృష్టి పెట్టవు? ఎంతసేపు ఎంఓయూలు అయిపోయాయా లేదా, 1,000 కోట్లు వచ్చేసాయా లేదా, కొంతమందికి కమిషన్ వచ్చేసిందా లేదా, ఇలా అంటే మీరు చూసారా అని అడుగుతారు. మన ఇటీవల తమిళనాడు ఇండస్ట్రియల్ మినిస్టర్ అంది కదా ఆవిడ, అంటే డిఎంకే హయాంలో వాళ్ళు ఎక్కువ అడిగారు కమిషను, అందుకే ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. నిజమో కాదో మనకు తెలియని విషయాలు మాట్లాడం మనం. కానీ కమిషన్ పక్కన పెడితే ముందు ఎంప్లాయీస్ భద్రత ఏంటి అనే దాని మీద కంపెనీలు దృష్టి పెట్టాలి. మీరు పెట్టుబడులు తీసుకురండి, కంపెనీలు పెట్టండి, ఉద్యోగులను తీసుకున్నప్పుడు వాళ్ళ భద్రత మీ కనీస బాధ్యత. అది మనం అడుగుతున్నది అది. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మీరు ఒక హాస్టల్స్ కట్టండి. నేను ఇది అన్ని రాష్ట్రాలకి చెప్తున్నానండి.
ఒక తెలంగాణనే కదా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎక్కడైనా తీసుకోండి. ఎందుకంటే మన ఇళ్ళల్లో పిల్లలందరూ కూడా హాస్టల్స్లో ఉన్నవాళ్ళే. ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. మన కళ్ళ ముందు మనం చూసాం. డార్మెటరీల్లో ఉండి చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి, మీకు తెలియదు. అసలు ఎంత అట్రాక్షన్స్, ఎంత సాయంకాలం వేస్తే పబ్ కల్చరు, ఏమో మరి ఏంటో. ఏమన్నా అంటే మీకేంటి, మీ కాలం వేరు, మేము జంజీ కిడ్స్, లేకపోతే మేము 2K కిడ్స్. అంటే 2K కిడ్స్, జంజీ కిడ్స్ అయితే జీవితాలు పాడు చేసుకోమన్నా. మనిషి కొన్ని గోల్స్ పెట్టుకుని గోల్స్కి తగ్గట్టుగా వెళ్ళాలి. ఇప్పుడు ఏమండి, ప్రతిదీ కూడా ఇంటర్ కనెక్టెడ్. అవును. ఏది ఇంటర్ కనెక్టెడ్ అంటే, లైక్ ఇప్పుడు నేను తప్పు చేస్తాను, ఉమ్. కొన్ని రోజులు పోయాక మానసికంగా నాకు అది ఆ వేదన మొదలవుతుంది. ఇమీడియట్గా కాకపోవచ్చు. మీకు ఎందుకండి ఇప్పుడేంటి, ఆ, మరో చరిత్ర చూసారు, ఎప్పుడు సినిమా, అవును. ఆ? ఎప్పటి సినిమా, అందులో ఫటాఫట్ జయలక్ష్మి క్యారెక్టర్స్. ఎంత ఈజీగా తీసుకుంటుంది లైఫ్. అంటే నిన్న ఇవాళ లేదు, ఎప్పుడూ ఉంది. కాకపోతే అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు జనాభా పెరిగింది, చదువుకున్న వాళ్ళు పెరిగారు, ఉద్యోగాలు పెరిగాయి, కల్చర్ మారింది. మనం ప్రతిదీ కూడా ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాము. వాడు తాగాడు, నేను ఎందుకు తాగకూడదు, ఆ అమ్మాయి తాగింది, నేను ఎందుకు తాగకూడదు. అది తాగడం తప్పు ఒప్పు నేను ఏది చెప్పనండి, ఎందుకంటే అది మన మనసుకు సంబంధించింది. ఎవడి మనసుకి వాడు ఆలోచించుకోవాలి. నేనేమి మీకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికో, లేకపోతే మీరు ఇలాగే ఉండండి అని చెప్పడానికో రాలేదు. మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో వినండి. అది తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు కుటుంబ విలువలు అని ఎందుకు అనుకుంటున్నాం, మీరు మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు? ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండిపోవచ్చుగా. మనిషికి ఎప్పుడు తెలుస్తుందంటే 30 దాటాక, 35 దాటాక బాధ్యతలు పెరుగుతాయి, మనిషికి ఏమంటారు, శారీరక మార్పులు మొదలవుతాయి. అప్పుడు ఆలోచన మారుతుంది. మారాక ఏమవుతుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మన ఎక్కడ తీసుకెళ్తాయంటే ఏ మెంటల్ హాస్పిటల్కు, లేదంటే మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు? మీరు పక్కేమో ఏమంటారు, డ్రగ్స్ వాడకూడదని ప్రభుత్వాలు చెప్తాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి, ఓ నలుగురిని పట్టుకుంటారు, మళ్ళీ మామూలు. ఇప్పుడు మందు అమ్మడం మానేస్తుందా ప్రభుత్వం? మాందుగా, వాళ్ళకున్న ఇన్కమే అది. ఏమన్నా అంటే ఏమంటారు, దొంగతనంగా తెచ్చుకుంటారు వాళ్ళు. అన్నీ మనమే, ఆన్సర్స్ మనమే, క్వశ్చన్స్ మనమే, చెప్పేది మనమే, తీసుకునేది మనమే. ఒక పరిష్కారం అనేది దేనికి లేదండి. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే కంపెనీస్కి, కనీసం ఆడపిల్లలకి మీరు భద్రత కల్పించండి. అసలు మనం చూసాం ఇటీవల కాలంలో ఎన్ని కంపెనీల్లో ఈ లవ్ జిహాదులు చూసాం. ఎంత దారుణంగా వాడు వాడేసుకుంటాడు వాడు ఆ హిందూ పిల్లల్ని. మరి వాళ్ళందరూ ఎలా, మా కంపెనీలో ఏం జరగలేదని వాళ్ళు చెప్తారు, దాని మీద మళ్ళీ ఫర్దర్గా ఏమీ ఉండదు, న్యూస్ ఉండదు, ఏం ఉండదు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మరి ఎక్కడ దేనికి పరిష్కారం దొరుకుతుంది మీకు? మీకు ప్రాఫిట్స్ లాసులు ఇవే చూసుకోవడం తప్ప భద్రత అక్కర్లే, ఎంప్లాయీ భద్రత అక్కర్లే. మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్? మనం ఎంతసేపు తెల్లారు లేచి మనకి ప్రాంతీయవాదాలు, కులవాదాలు, మరొక వాదాలు, వీటితో చచ్చిపోతున్నాం మనం. అంతేగాని ఆడపిల్లల భద్రత, అయ్యో ఇది మన రాష్ట్రం, మన రాష్ట్రంలో ఆడపిల్లలు ఎలా బతుకుతున్నారు, లేకపోతే యూత్ ఎలా ఉంది, వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నారా లేదా, ఇవి ఎవడూ ఆలోచించట్లా. యూనివర్సిటీస్ ఏం చెప్తున్నాయో, మరి కళాశాలలు ఏం చెప్తున్నాయో, అక్కడ మనకి 100% వచ్చేసేయాలి మార్కులు. వాడి బుర్రలోకి ఒక అక్షరం కూడా వెళ్ళదు, కానీ 100 మార్కులు పేపర్ మీద రావాలి. ఏంటి? సో ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ప్రక్షాళన చేసుకుంటూ వస్తారో ఆలోచించండి.